క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అంటే అందరికీ తెలుసు. తను సినిమాల్లో చేసిన పాత్రలో ఎప్పటికీ మనకు గుర్తుండిపోయే పాత్రలు బొమ్మరిల్లు, బృందావనం, అశోక్ ఇలా మరెన్నో. అయితే తాజాగా ఒక సంఘటన సురేఖ వాణి జీవితంలో కోలుకొని దెబ్బతీసింది. అదేంటంటే సురేఖ వాణి భర్త సురేష్ అనారోగ్య కారణంగా హఠాత్ మరణం చెందటం. దీంతో పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు, యాంకర్ సుమ తదితరులు సురేఖ వాణికి ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా సురేష్ చనిపోబోయే 5 నిమిషాల ముందు సురేఖ వాణి చెవిలో ఒక విషయం చెప్పారట. అదేంటంటే తాను ఎక్కడున్నా సురేఖను, తన పాపను చూస్తుంటానని, మీరు దిగులు చెందవద్దని, తాను చనిపోతున్నట్టు తనకు అర్థమవుతోందని, అయితే తాను చనిపోయిన తర్వాత కూడా తన నుదిటి మీద బొట్టు ఎప్పటికీ ఉండాలని, ఇప్పుడు ఎలా ఉన్నావో నేను లేనప్పుడు కూడా అలానే కలగా ఉండాలని, కూతుర్ని పెద్ద హీరోయిన్ చేయాలని సురేఖ వాణి చెవిలో చెప్పాడట సురేష్. ఈ మాటలు విన్న సురేఖ వాణి గుండెలు పగిలేలా ఏడ్చిందట. నిజంగా సురేష్ చెప్పినట్టుగానే 10-15 నిమిషాల గడువులో కన్నుమూశారు. తాను చనిపోయాక కూడా తన భార్య నుదుటి మీద బొట్టు చెదరకూడదు అన్న సురేష్కి తన భార్య సురేఖ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ప్రతి భర్త తన భార్యను ఇంత గొప్పగా ప్రేమిస్తే ప్రపంచంలో ప్రేమ తప్ప వేరే దేనికి చోటు ఉండదు. సురేష్ గొప్ప మనసుకి హ్యాట్స్ ఆఫ్. మీరు సురేష్ చెప్పిన మాటలను ఏకీభవిస్తారా? అయితే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.